ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద టిటిఎస్సిపి ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఎపిసోడ్ నెంబర్ 26. మిత్రులారా, పాడ్కాస్ట్ ప్రారంభించక ముందు గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారి ప్రార్థనతో మనం పాడ్కాస్ట్ ను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, మా రక్షక, మా విమోచక, నీ పాదములకు వెళ్ళి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు నామమును బట్టి నాయన మేము చేరి నేను స్తుతించడం, నేను మహిమపరచడం, నీ వాక్యం ధ్యానించే సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ పాడ్కాస్ట్ మీకా గురించి మేము మాట్లాడుతుండగా ప్రభా నాయన, మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని మా జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగుతూ నీ కృప దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాడ్కాస్ట్ టైటిల్ ఈజ్ ద క్రై ఫర్ జస్టిస్. ద క్రై ఫర్ జస్టిస్, ప్రాఫెట్ మీకా అండ్ ద కాల్ టు రైచియస్ లివింగ్ ఇన్ మోడర్న్ ఇండియా. This is our podcast title today. Mithullara, we have two distinguished God servants to share the word of God today. Pastor Ravikumar Garu and Christian ideologue come advocate Daniel Vijay Prakash Gontupulli Garu. వీరిద్దరికి కృతజ్ఞతలు, వందనాలు, హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఒక ప్రధానమైన గ్లోబల్ ఈవెంట్ను ఒక్క నిమిషం మాత్రమే డిస్కస్ చేసి తదుపరి వీ విల్ గో టు ద మెయిన్ టాపిక్. అదేమంటే అది మన క్రిస్టియన్ వరల్డ్కు గుడ్ న్యూస్. ఏమిటంటే, నిన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో ట్రంప్ గారి యొక్క గాజా పీస్ ప్లాన్ అన్నది ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ అప్రూవ్డ్ ద ట్రంప్స్ ప్లాన్ ఇన్ టోటో విత్ ఎ మెజారిటీ ఓట్. అది కూడా మెజారిటీ ఓట్ అంటే మామూలుగా మీకు అందరికీ తెలుసు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మంది మెంబర్స్ ఉంటారు. ఈ 15 మెంబర్స్లో 5 మంది ఏమో పర్మనెంట్ మెంబర్స్. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా, ఈ 5 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళు ఒక 2 years టర్మ్ ఉంటారు, మళ్ళీ మారుతూ ఉంటారు, వేరే కంట్రీస్కు ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చూస్తే మన ఇండియా కూడా 1945 నుండి నేటి వరకు సుమారు 10 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా పనిచేసింది సెక్యూరిటీ కౌన్సిల్లో. ఇండియా హ్యాస్ ప్లేడ్ వైటల్ రోల్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ. పర్మనెంట్ మెంబర్ అయితే కాలేదు ఇంతవరకు. ఈ విధంగా ఎంటైర్ యునైటెడ్ నేషన్స్ యుఎస్ యొక్క పీస్ ప్లాన్ను అప్రూవ్ చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ పీస్. చైనా, రష్యా మాత్రం అబ్స్టైన్ చేశాయి, యాక్చువల్గా ఓటింగ్లో పాల్గొనలేదు. హమాస్ ఈజ్ ఆల్సో రిపోర్టెడ్లీ నాట్ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్, యుఎన్స్ అప్రూవల్. కానీ తప్పనిసరిగా వాళ్ళు తల వంచాల్సిందే దీనిని, లేకుంటే ఇంటర్నేషనల్ ఎయిడ్ ఆగిపోతుంది టు ద గాజా, రీకన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. పీస్ కీపింగ్ ఫోర్స్ కానీ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ కానీ విల్ నాట్ బి స్టేషన్డ్ ఇన్ గాజా. సో ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్. కాబట్టి we are hopeful that it will be implemented properly. So UN and US రెండు, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ రెండు జాయింట్గా ఎఫర్ట్స్ చేయడం అన్నది నిజంగా ఇది ప్రపంచ దేశాలన్నిటికీ ఒక అంటే ముఖ్యంగా ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. యునైటెడ్ స్టేట్స్ సింగిల్గానే 8 లేదా 9 వార్స్ ఇప్పటికే వాళ్ళు స్టాప్ చేయగలిగారు. యుఎన్ అంటే 200 దేశాల సపోర్ట్ వచ్చిందంటే ఇంకా డెఫినెట్గా
వార్ అన్నది లేకుండా చేయగలరేమో అన్న హోప్ మనకు కలుగుతా ఉంది. సో దిస్ ఈస్ క్రెడిట్ గోస్ టు అవర్ క్రిస్టియన్స్ ఓన్లీ. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ప్రేయర్స్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వరల్డ్ ప్రేయర్ డే రోజు కూడా ప్రధానమైన ప్రేయర్ పాయింట్ ఇదే ఉన్నింది. గాజా పీస్ ప్లాన్ అన్నది తప్పకుండా అది సక్సెస్ఫుల్గా నెరవేరాలి అని ఈ క్రైస్తవ ప్రపంచం ఎంతగానో ప్రార్థించింది. కాబట్టి ఈ దేవుని దయ వల్ల ఒక పీస్ అన్నదానికి క్రిస్మస్ సీజన్లో అది కూడా క్రిస్మస్ గిఫ్ట్గా యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ మనకు ఇచ్చినారు అని చెప్పేసి ఈరోజు ఒక క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మీ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, తదుపరి ఇప్పుడు మెయిన్ టాపిక్కు వెళ్దాము. ఒక విభిన్న రీతిలో మీకు టాపిక్ను అదేవిధంగా గ్రంథకర్తను కూడా మీకు పరిచయం చేస్తున్నాము ఒక ప్రశ్నతో. ఎందుకంటే గ్రంథకర్త పేరే ఒక ప్రశ్న. గ్రంథకర్త పేరే ఒక ప్రశ్న. మోరేషత్గదు గ్రామం నుండి వచ్చాను నేను. మోరేషత్గదు గ్రామం నుండి వచ్చాను నేను. ముగ్గురు మహారాజుల ఎదుట గర్జించాను సింహంలా. పేదల కోసం పోరాడాను. దోపిడీ చేస్తున్న వారికి ఎదురు నిలిచాను మోషేలాగా. న్యాయం, కరుణ, వినయం అన్న మహోన్నతమైన అంశాల మీద నిజమైన ఆరాధనను నేర్పాను. బెత్లెహేము నుండి మెస్సియా వస్తాడని ముందే చెప్పాను. తీర్పు చెబుతూనే క్షమించే దేవుని మీకు మరోసారి పరిచయం చేశాను, మీకు చూపించాను. నీకు సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు అంటూ నిత్యం స్తుతిస్తున్నాను నేను. నా పేరే ఒక ప్రశ్న. నేనెవరో చెప్పుకోండి చూద్దాం. మిత్రులారా, మీకా ప్రవక్త గారిని మీరు ఈజీగా కనుక్కున్నారని నేను భావిస్తున్నాను. మీకా గారి టైం లైన్ ఒక్కసారి మనం గమనిస్తే వారు క్రీస్తుకు పూర్వం 740 687 మధ్య కాలంలో 60 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా ఇశ్రాయేలులకు సేవలు అందించారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురు యూదా రాజులు ఆహాజు, యోతాము, హిజ్కియా గార్ల సమయంలో ప్రవక్తగా ఉంటూ ఇశ్రాయేలీయులను వారికి దేవుని వాక్కు వినిపిస్తూ దేవుని మార్గంలో వారిని నడిపించారు. ఆ కాలంలో ఉన్న అన్యాయం, అవినీతి, మతోన్మాదం వంటి వాటికి వ్యతిరేకంగా మీకా ప్రవక్త పోరాటం సాగించారు. రైతుల పక్షాన నిలబడ్డాడు, పేద రైతుల పక్షాన నిలబడ్డాడు ఆయన. ధనవంతులు, అధికారులు పేదలపై చేస్తున్న దోపిడీని ఆయన తీవ్రంగా ఖండించాడు. నా ప్రజల చర్మం వలిచి హింసిస్తున్నారు మీరు అని ఆయన ధ్వజమెత్తాడు. నాటి సమాజానికి నేటి సమాజానికి దగ్గర పోలికలున్నాయి. మీరు కూడా గమనించి ఉంటారు. సేమ్ కండిషన్స్ ఆర్ ప్రివైలింగ్ టుడే ఆల్సో, థ్యాంక్స్ టు అప్రెసివ్ గవర్నమెంట్స్ అండ్ ప్రో-రిచ్ ఎకనామిక్ పాలసీస్. మతం పేరుతో జరుగుతున్న మారణకాండ, అన్యాయం, అక్రమం, కుల వివక్ష, ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేతల మీద మీకా సందేశం ఆధ్యాత్మికంగా ఎలా స్పందిస్తుంది, యువతకు ఏమి పాఠాలు నేర్పిస్తుంది అన్న అంశాలను మన గౌరవనీయులు దైవజనులను అడిగి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. వాట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ మీకాస్ ప్రాఫెసీ? మూల భావం ఏమిటి? నేటి భారతీయ క్రైస్తవులకు మీకా గారి సందేశం ఏమి పాఠాలు నేర్పిస్తుంది? సార్, యూ హ్యావ్ 10 minutes టైం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మీ చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు మీకా గురించి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3:12లో మీకా గ్రంథం 3:12 ఒకసారి చూసినట్లయితే, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును,
యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములలో అగును. ఇది 12వ వచనం. ఎందుకు వస్తుంది అనేది చూస్తే 11లో చూస్తే, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు చీతుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్యనే ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదనుకుందరు. సో దాన్ని ఆ రోజు మరి అప్పుడున్న పరిస్థితుల్లో యాజకులు కానీ ప్రజల ప్రధానులు కానీ వీళ్ళందరూ ఎవరు చూసినా కానీ డబ్బే, అంటే డబ్బుకి లొంగిపోయారు, లేకపోతే లంచాలకు అలవాటు పడిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవాళ తీసుకున్నా కానీ లెట్ us ఫర్గెట్ అబౌట్ ది అదర్ సొసైటీ, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనం చూసుకున్నట్లయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఇదే పరిస్థితిలో ఉన్నామా? దేవుని యందు నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన సేవకులు కావచ్చు, అలాగే మన సంఘ పెద్దలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందరికి వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ సేవకులు ఏ రకంగా బోధిస్తున్నారు? నిజంగా దేవుని వాక్యానుసారం బోధిస్తున్నారా? దేవుడు ఏదైతే చెప్పన్నాడో అదే బోధిస్తున్నారా? లేదా ప్రలోభాలకు గురయ్యి మనిషిని బట్టి బోధిస్తున్నారా? లేదా బోధించకపోతే నా జీతం రాదనే పరిస్థితిలో బోధిస్తున్నారా? వాళ్ళకి అనుకూలంగా నేను చెప్పకపోతే నాకు చందాలు ఎవరనే పరిస్థితిలో బోధిస్తున్నారా అనేది ఖచ్చితంగా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఇట్స్ నాట్ వి వాంట్ టు ప్లే బ్లేమింగ్ గేమ్ ఆర్ బ్లేమింగ్ అదర్స్ అనేది కాకుండా, ఒక క్రైస్తవుడిగా, ఒక యాజకుడిగా, ఒక సంఘస్థుడిగా, సంఘ నాయకుడిగా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే వేర్ ఆర్ వి? ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న దానికి చాలా చక్కగా మంచి పోలిక ఉంది. రెండోది, వై గాడ్ ఈజ్ అలవింగ్ ఆన్ us అనేది కూడా చూసుకుంటే, మనం నీతిగా పరిశుద్ధంగా లేని కాబట్టి దేవుడు అలవ్ చేస్తున్నాడు. ఆ రోజు మనం చూస్తే మీకా 1లో ఒకసారి చూస్తే 1వ అధ్యాయంలో 5వ వచనం, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. సో ఇశ్రాయేలీలే, యాకోబు సంతతి ఇశ్రాయేలీలు. సో అలాగే ఇవాళ మనమే, ఆయన సంతతి ఎవరంటే మనమే. సో మనల్ని బట్టే దేవుడు ఇది అలవ్ చేస్తున్నాడా మన దేశంలో మన మీదకి? మనం నీతిగా పరిశుద్ధంగా లేము, మనం వీఆర్ నాట్ లివింగ్ యాజ్ పర్ ది స్టాండర్డ్, ప్రిస్క్రైబ్ స్టాండర్డ్, యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్ స్టాండర్డ్ మనం జీవించట్లేదు కాబట్టి మన మీదకి ఇది వస్తుందా అనేది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. సేమ్ దాన్నే మళ్ళీ ఆయన 19వ వచనంలో, నేడు జీవమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీకు సాక్షులుగా పిలుచుతున్నాను. సో ఆయన ఏం పెట్టాడు మన ఎదురుకుండా? జీవము, ఆశీర్వాదం, శాపం పెట్టాడు. సో ఇట్ ఈస్ అప్ టు us టు డిసైడ్ అండ్ టేక్. ఏం తీసుకుంటాం? జీవాన్ని తీసుకుంటామా, శాపాన్ని తీసుకుంటామా? దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకుంటామా, శాపాన్ని తీసుకుంటామా అనేది మనమే, అన్ని మన ఎదురుగుండా ఉన్నాయి. ఇట్ ఈస్ అప్ టు us టు డిసైడ్. సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనకు సెల్ ఫోన్ ఇచ్చాడు. టెక్నాలజీ అంతా కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానమే, వేరే ఏం రాలేదు, ఒక్క ఊరినే వచ్చేది. సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, ఇవాళ ఉన్న ట్రాన్స్మిషన్లు కానీ, ల్యాప్టాప్లు, వాటర్ ఇట్ మే బి, జ్ఞానం అంతా కూడా దేవుడు ఇచ్చింది. సో ఆ జ్ఞానం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడతాం? ఆశీర్వాదకరంగా వాడతామా, మనం శాపానికి గురి అయితే వాడతాం? అంటే ఒక సెల్ ఫోన్ని దేనికోసం వాడుతున్నాం మనం? లేదా మనం ఒక జూమ్ కాల్ చేసుకుంటున్నాం, జూమ్ మీటింగ్లో ఇది చేసుకుంటున్నాం, దీన్ని దేని కొరకు వాడుతున్నాం? దేవుణ్ణి కనపరచడం కొరకు వాడుతున్నావా? దేవుని చిత్తానుసారం, దేవుని వాక్యానుసారం వాడుతున్నావా? లేదా శాపాన్ని మన మీద తెచ్చుకోవడానికి వాడుతున్నావా అనేది ఇట్స్ అప్ టు us టు డిసైడ్. ఎవ్రీథింగ్ ఈస్ బిఫోర్ us. సో ఇక్కడ మనల్ని మనం కట్టుదిట్టం చేసుకొని దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఎలా జీవించాలనేది చాలా ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డిట్రానమీ 10:6 ఒకసారి చూస్తే, ఐ జస్ట్ రీడ్ దట్ ఆల్సో. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములను సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. సో మామూలుగా అబ్రహాంకి అప్పుడు దేవుడు చెప్పిన సున్నతి ఎక్కడ అనేది అందరికీ తెలుసు మనం. బట్ ఇక్కడే ఉంటున్నాడు ఆయన, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమును. సో మన సున్నతి అంటే ఏంటి? మన హృదయాన్ని, సున్నతి దేనికి? పరిశుద్ధపరచుకోవడానికి. సో ఇక్కడ మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అలాగే మనం ఇంకో రిఫరెన్స్ కూడా రాశాను నేను. యెహోషువకి దేవుడు మళ్ళీ ఆజ్ఞాపిస్తాడు. యెరికో పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించే సమయంలో యెహోషువకి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడంటే, అందరికీ మళ్ళీ సున్నతి చేయమంటాడు. ఎందుకంటే
ఆ తరం అంతా చనిపోయారు. ఎవరైతే తరం తిరుగుబాటు చేసిన తరం ఏదైతే ఉందో, ఐగుప్తు నుంచి ప్రయాణం స్టార్ట్ చేసిన తరం ఏదైతే ఉందో, ఆ తరం అంతా కూడా అంతరించిపోయింది. వారి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా సున్నతి చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా సున్నతి చేయమనేది దేవుడి యొక్క ఆజ్ఞ ఉన్నది అక్కడ. 5 నుంచి 7 వరకు చదువుతున్నాను చూడండి. బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండేను గనక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించను, ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ వాళ్ళని పరిశుద్ధపరచడమే. వాళ్ళ పితరులందరూ నశించిపోయారు, వాళ్ళ కుమారులు వచ్చారు కాబట్టి ప్రిపేర్ అయ్యి పరిశుద్ధపరచుకొని వాళ్ళు చేసుకున్నాక తర్వాత లాస్ట్ టైం మనకి ఒక డిస్కషన్ కూడా ఆకాన్ గురించి మనకి భాష గారు షేర్ చేయడం కూడా జరిగింది. సో ఐ విల్ నాట్ సే దట్ అగైన్. సో ఎందుకు అంటే వీళ్ళు అక్కడ వెళ్ళేది ఏ దేశం అయితే ఉందో ఆ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న విగ్రహాలను బట్టి వాటికి లోన్ అవ్వకుండా ఉండటం కోసం వాళ్ళు చేసి ప్రతీది కూడా మోషేతో చెప్పించి తూచా చెప్పకుండా వాళ్ళతో ప్రమాణాలు చేయించి ప్రతీది కూడా చదివి వాళ్ళతో ప్రమాణాలు చేయించడం జరిగింది, మొత్తం ధర్మశాస్త్రం మొత్తం కూడా. సో ఇదంతా కూడా ఎందుకు చేశాడు దేవుడు? వాళ్ళని పరిశుద్ధపరిచి వాళ్ళు వాడితో కలిసిపోకుండా నీతిగా పరిశుద్ధంగా జీవించి ఆ దేశాన్ని ఆక్రమించి పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం ఏదైతే దేశం నివసిస్తారు. సిమిలర్లీ మనకు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బైబిల్ ఇవ్వబడిందో, ఏదైతే వాక్యం ఉందో, ఈ వాక్యానుసారం మనం జీవిస్తున్నామా లేదా? ఈ వాక్యానుసారం మనం ఎక్కడ పరిశుద్ధపరచుకోవాలి, మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి, మనం ఎక్కడ ఇది చేసుకోవాలి అనేది చాలా ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా భయంకరమైన హింసను మనం ఫేస్ చేస్తున్నాం. మిగతా కంట్రీస్ లో ఉంది, మన కంట్రీలో చాలా భయంకరమైన హింసను మనం ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి లాస్ట్ టైం నేను చెప్పినట్టు మన ఉమెన్ అయితే, దళిత్ క్రిస్టియన్ ఉమెన్ అయితే దే ఫేస్ 3-fold డిస్క్రిమినేషన్. ఒకటి యాజ్ ఎ ఉమెన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, దళిత్ ఉమెన్ బీయింగ్ ఏ దళిత్ ఉమెన్. సిమిలర్లీ రిలీజన్ అండ్ క్యాస్ట్. మెన్ అయితే క్యాస్ట్ అండ్ రిలీజన్. సో డబుల్ ఫోల్డ్ ఉంటుంది. విమెన్కి అయితే 3-fold ఉంటుంది డిస్క్రిమినేషన్. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు ఫేస్ చేస్తున్నాం మనం? ఆ డిస్క్రిమినేషన్ నుంచి భయంకరమైన హింసలోకి వెళ్ళిపోతున్నాం, మనం భయంకరమైన దీనిలోకి వెళ్ళిపోతున్నాం, ఎన్నో వాటికి గురవుతున్నాం, ఎన్నో దీనికి గురవుతున్నాం. ఇవాళ అత్యున్నత స్థాయిలో ఉన్న మన చీఫ్ జస్టిస్ బీయింగ్ ఏ దళిత్, ఆయన మీకు చెప్పేసి నా పట్టించుకున్నోడు లేడు. ఆయన స్వరాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్తే ప్రోటోకాల్ పాటించలేదు. అంటే ఏంటి ఇక్కడ? అగైన్ ద క్యాస్ట్ ఈస్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్. సో మన దేశంలో కులము మతం రెండు ఉన్నాయి కాబట్టి మనల్ని మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క రాజ్య శక్తిని మనం గణపరిచి మనం చూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించకపోతే ఇంకా మనల్ని అనగదొక్కుతారు. దేవుని యొక్క శక్తిని మనం చూపిస్తే ఇంకా మనం చూపించలేని పక్షంలో మనల్ని ఇంకా అనగదొక్కుతారు. ఐ విల్ ఆల్సో యాడ్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ అండి. మ్యూట్లో ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా క్రిటికల్ గా మీరు అనలైజ్ చేశారు ద ఎసెన్స్ ఆఫ్ మికాస్ ప్రాఫెసీ అన్నది. ముఖ్యంగా నేడు ప్రివేల్ అవుతున్న సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్, తర్వాత డిస్క్రిమినేషన్ ఫేస్డ్ బై అవర్ ఉమెన్ అండ్ ద మెన్ బిలాంగింగ్ టు దళిత్ కేటగిరీ. ఈ విధంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ మనం జీవిస్తున్నామా లేదా. తర్వాత సర్కంసిషన్ అనే దాన్ని స్పిరిచువల్గా కాన్సెప్చువలైజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అనాలిసిస్. వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ బిలీవెడ్ పాస్టర్ గారు. సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద మీకాస్ మెస్సియానిక్ విజన్. Micah's messianic vision as stated in Micah 5:2. ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? నేటి భారతీయ క్రైస్తవులు ఈ శాంతి సందేశాన్ని ఎలా ప్రతిబింబించగలరు? 10 నిమిషాలు టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. వింటున్న శ్రోతలందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో మీకాను గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. మీకా అంటే
మీనింగ్ అంటే హూ ఈజ్ లైక్ యాహ్వే, దేవునితో సమానులు ఎవరు, ఆయనకి ఇంకెవరు లేరు, సమానులు ఎవరు లేరు. సో ఈ మీకా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. సో ఆయన 3 times మీరు ఆలకించుడి 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 అంటున్నాడు. మరి 1:2లో 3:1లో 6:1లో మీకా గ్రంథంలో చూసినట్టయితే మీరు ఆలకించుడి. సో అంటే మనము దేవుని మాట వినాలి ఫస్ట్. దేవుని మాట వినకుండా మనము ఎన్ని చేసినా వేస్టే. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే ఏంటంటే దేవుని వాక్యం ఫస్ట్ వినాల, దేవుని బిడ్డలుగా మనం. మరి మీకా ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మరి ఇట్స్ విజన్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా ఏంటంటే దేవుడు, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము, మరి రాబో స్థితి ఏంటి మనకు, ఇంకా ఈజ్ దేర్ ఎనీ హోప్ ఆర్ నాట్ అనేది దేవుడు మనకు ఒక ప్లాన్ ఇచ్చేసేసినాడు. హిస్టరీలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు మరి పాపం చేసినందు వలన వారు పట్టబడినారు, వాళ్ళు చెరలో కొనిపోయినారు. ఆ తర్వాత దేవుడు మరి వాగ్దానం చేసినాడు కాబట్టి ప్రామిస్, వాళ్ళను మరి తిరిగి తీసుకొచ్చినాడు, వాళ్ళను సెట్ చేసినాడు. హీ హాస్ ప్రిజర్వ్డ్ ద రెమినెంట్, అంటే శేషించిన జనాలను మరి ఉంచినారు. వాళ్ళను మరి అంతం వరకు మరి అంటే ఆయన నిత్యత్వంలోకి వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ప్రభుత్వంలో ఉండాలి, అది నిత్య జీవంలో ఉండాలని గాడ్స్ పర్పస్. సో మీకా గ్రంథము మొత్తము 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాలు ఏమంటున్నాయంటే ఏ మెసేజ్ టు పీపుల్ కన్సర్నింగ్ ఇజ్రాయలీ సిన్. ఫస్ట్ దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి, మీరు ఏం చేస్తున్నారో చూడాలి. మరి ప్రపంచంలో ఉన్న హ్యూమన్ నేచర్, ప్రతి ఒక్క మానవుడు పాపపు స్థితి కలిగి ఉన్నాడు. ఆ స్థితి మరి ఆదాం నుంచి మనకు సంక్రమించింది. మనము పాపం చేస్తున్నాము, పాపపు ఆలోచనలు ఉన్నాయి, పాపపు తలంపులు ఉన్నాయి. మరి ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపం ఏంటి? యాకోబు సంతతి తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా జీవించినారు. ఇశ్రాయేలు సంతతి వారు పాపము చేసినారు, అంటే తిరుగుబాటు చేయడము, పాపం చేయడము. అంతేకాకుండా మరి ఇశ్రాయేలీలు మరి ఇశ్రాయేలీలు యాకోబు ప్రజలు అంటే అర్థం ఏంటంటే, యూదా ప్రజలు అంటే అర్థం ఏంటంటే నార్థన్ కింగ్డమ్ వచ్చేసి ఇజ్రాయేలు, సదర్న్ కింగ్డమ్ వచ్చేసి యూదా. సో మీకా ప్రవచించినప్పుడు మరి మీకా టైంలోనే మరి ఇశ్రాయేలీలు అంటే నార్థన్ కింగ్డమ్ వినందు వలన అష్షూరు ప్రజలు ఏం చేసినట్టే వాళ్ళను తరిమేసారు, డిస్పర్స్ చేసేస్తారు, వాళ్ళని చెదరగొట్టేశారు. వాళ్ళు ఎట్లంటే అట్లా వెళ్ళిపోయారు వాళ్ళ మాట విన్నందువలన. యూదా ప్రజలు మరి దేవుణ్ణి ఆలకించినందువలన, దేవుని మాటలు విన్నందువలన వచ్చిపోయి 150 సంవత్సరాల తర్వాత మరి యెరూషలేం పాడైనట్లుగా చూస్తున్నాం. కాబట్టి గాడ్స్ ప్రాఫెసీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పాపం చేస్తే నీ చేని రాళ్ళకుప్పజేస్తానంటున్నాడు. షోమ్రోను, నార్థన్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ షోమ్రోను, మరి చేనిలో రాళ్లకు వల్ల చేస్తాను అంటున్నా. అంటే బికాస్ ఆఫ్ ద సిన్, తిరుగుబాటు చేసినందువలన. ఏమేమి సిన్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే, వాళ్ళు 6-7 వచనాలు చూసినట్లయితే కట్టుడు రాళ్ళను, చెక్కుడు ప్రతిమలు, అంటే ప్రతిమలు అంటే ఐడోలాట్రీ, విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 2వ అధ్యాయంలో చూసినట్లయితే ముఖ్యంగా ఆపరేషన్ అంటే పేదవాళ్ళను దోచుకుంటున్నారు. మరి వాళ్ళ యొక్క భూములు, ఇండ్లు అన్ని దోచుకుంటారు. దురాశ ఎక్కువైంది అధిపతులకు. అంతేకాదు వాళ్ళను అణచివేస్తా ఉన్నారు. అణచివేస్తారంటే బీద వాళ్ళకు సపోర్ట్ ఉండదు. ఈ అధిపతులు, ఈ ప్రజలు ఎవరైతే బలం ఉన్నారో వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళను అణిచివేసేసి, అంతేకాదు వాళ్ళ మీద హింస, వాళ్ళను హింసిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యంలో 2వ అధ్యాయము 2:2లో చూసినట్లయితే. సో అంతేకాదు మరి ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే వాళ్ళు చేసే పాపం ఏంటంటే, మరి దారిలో వెళ్ళే వాళ్ళ పై వస్త్రాలు లాక్కునంటే వాళ్ళను దోచుకోవడమే. వాళ్ళ పై వస్త్రాలు దోచుకోవడం అంటే వాళ్ళ డ్రెస్సెస్నే కాదు, వాళ్ళ అన్ని దోచుకోవడం. అంటే బలమున్నాడు బలహీనుడిని దోచుకుంటూనే ఉన్నాడు. ఆ సమయంలో అంతే, ఇప్పుడు కూడా అంతే చూస్తా ఉన్నాం మనం దేవుని బిడ్డలుగా. మరి ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం చూసినట్లయితే స్త్రీలను వెళ్ళగొడుతున్నారు, బలహీనులు స్త్రీలు.
వాళ్ళను ఇండ్లలోంచి బయటికి తరిమేసేస్తా ఉన్నారు. సో ఈరోజు ఎంతో మందిని కూడా, స్త్రీలను కూడా బయటికి తరిమేసేస్తా ఉన్నారు. చర్చిలు కాదు, క్రిస్టియన్స్ హోమ్స్ కాల్ చేస్తా ఉన్నారు. జరుగుతూ ఉంది. అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అప్పుడు ఏదో యూదులే చేస్తారు, ఇస్రాయల్ చేస్తారు కాదు. ఈరోజు ప్రతి ఒక్క దేశంలో బలహీనులను సప్రెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళను ఇండ్లలోంచి తరిమేస్తా ఉన్నారు, బుల్డోజర్తో కూలగొట్టిస్తా ఉన్నారు. చూడండి, వారి బిడ్డల యుద్ధం నుండి నేర్చిన ఘనతను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు అంటే వారి బిడ్డలను చేసుకుంటున్నారు. 10వ వచనం చూస్తే వాళ్ళు అపవిత్ర క్రియలు, పవిత్రమైన పరిశుద్ధమైన కాదు, పవిత్రమైన క్రియలు చేస్తా ఉన్నారు. అంతేకాదు వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాదు అబద్ధికులుగా ఉంటున్నారు, అంటే అబద్ధం చెప్పేవాళ్ళు. వాళ్ళు మరి అబద్ధం కాదు, మద్యము మద్యంతో ఉండేవాళ్ళు, అంతేకాదు ద్రాక్షారసం తాగేవాళ్ళు, ఈ విధంగా త్రాగుబోతులుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇస్రాయల్ చేసినటువంటి పాపములు. దానివల్ల ఏమైందంటే గాడ్ వాంట్స్ టు పనిష్ దెమ్. దేవుడు మీరు చేసినందు వలన మీ యొక్క షోమ్రోన్, మీ షోమ్రోన్ గురించి చాలా పెద్ద పట్టణం అని చెప్పేసి మీరు దాని గురించి అతిశయిస్తున్నారా? ఆ షోమ్రోన్ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, నేను రాళ్లకు పోవలే చేస్తానని చెప్పేసి ఆయన అంటున్నారు. బట్ దేర్ ఇస్ హోప్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని మాట వినే వాళ్ళకు దేవుడు చేస్తాడు, హీ ప్రిజర్వ్స్. 7వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించడానికి నేను క్షేమం కలిగజేస్తాను, నా మాటలు క్షేమ సాధనంగా ఉంటాయి అని అంటా ఉన్నాడు. అంతేకాదు 12వ వచనం చూసినట్లయితే, నేను శేషించిన వాడిని తప్పగా సమకూర్చును. గాడ్ ప్రొటెక్ట్స్ అండ్ గాడ్ గ్యాదర్స్ హిస్ పీపుల్. సో మొదటి 2 అధ్యాయాల్లో మరి ఇశ్రాయేలీయుల యొక్క పాపం వలన మరి ఏం జరగబోతుందో ముందే మీకా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఇలాంటివి ఏ పాపంలో ఉంటే మనం ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేసుకోవాలి. ఎందుకంటే యథార్థవంతుడు దేవుని యొక్క ఆయన మాటలు యథార్థంగా ప్రపంచానికి ఆయన మాటలు క్షేమ సాధనలుగా ఉంటాయి. క్షేమం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మాటలు ఉంటే, యథార్థంగా ఉంటే, దేవునికి ఆజ్ఞలు పాటించుకుంటూ దేవుని మాటలు విని ఆ ప్రకారం జరిగించువాడు మరి క్షేమంగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మరి 2వ చూసినట్లయితే చాప్టర్స్ 3 to 5 ఆయన రూలర్స్ గురించి, అధిపతుల గురించి. ఈ అధిపతులు అంటే అధిపతులే కాదు, ప్రిన్సెస్, ప్రీస్ అందరూ వస్తారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా అధికారం చెలాయించేవాళ్ళు. హీ ఈస్ గోయింగ్ టు టాక్ టు ద రూలర్స్. ఇక్కడ ఉండే రూలర్స్ను కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రాజు వస్తున్నాడు, నిత్యుడకు రాజు వస్తున్నాడు. మరి నిత్య జీవమే కాదు, ఆ నిరంతర సామ్రాజ్యము, మరి శాశ్వత రాజ్యము, ఆ రాజు వస్తున్నాడు. ఆ రాజును గురించిన ప్రవచనం మనం చూస్తా ఉన్నాం. 3 నుంచి 5 వరకు చూసినట్లయితే మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ 3 నుంచి 5వ అధ్యాయం చూసిన తర్వాత మనము లాస్ట్ లో 6-7 వచనాల గురించి మనం చూద్దాము. మరి ఈ యొక్క అధిపతుల గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రధానులారా, అధిపతులారా, మీరు ఆలకించండి. హీస్ గివింగ్ వార్నింగ్. దేవుడు ఫస్ట్ ఆయన మాట వినాలంటున్నాడు. ఆయన మాట వినడానికి ఎందుకు ఆయన వినంటే, మీరు మేలును అసహించుకుంటా ఉన్నారు. ప్రధానులు వీళ్ళు ఏం చేస్తారంటే మేలును అసహించుకునే వాళ్ళు. అంతేకాదు వాళ్ళు కీడు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎప్పుడు కీడు చేయాలి, ఎవరికి ఒకరికి అన్యాయం చేయాలి, మోసం చేయాలి, ఇది వాళ్ళ యొక్క ఆలోచన అయి ఉంటుంది. దుర్మార్గత అంటే వికెడ్నెస్. దుర్మార్గం పనులు చేయడం అంటే వాళ్ళని హింసించడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, హింసించడము, ఇదని కూడా దుర్మార్గత. డివోరింగ్ పూర్ పీపుల్స్, డిఫెన్సెస్ పీపుల్. వాళ్ళకు ఏమి సపోర్ట్ లేదు, వాళ్ళకి దగ్గర ఏం డబ్బు లేదు, వాళ్ళకు పరపతి లేదు. అలాంటి వాళ్ళను పీడించుకొని వాళ్ళ మాంసం పెట్టే వాళ్ళను హింసించడమే, బాగా హింసించి వాళ్ళను ఏడిపించడము. ఈ విధంగా మరి ప్రవక్తలు ఎట్లా ఉన్నారంటే, మాకు ఆహారం పెట్టకపోతే, మమ్మల్ని సరిగా చూడకపోతే మీకు శాపం వస్తుంది, లేకపోతే మేము మీ మీద యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రవక్తలు మాట్లాడుతున్నారు చూస్తున్నాము. కాబట్టి ఈ జనులను పొరబెట్టి వాళ్ళు ప్రవక్తలు ఏంటంటే మరి దేవుని యొక్క ప్రవచనం చెప్పాల్సింది వాళ్ళు సోది చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ద్రవ్యం కొరకు సోది చెప్తా ఉన్నారంట ప్రవక్తలు. మరి ప్రధానులు, అధిపతులు ఏ విధంగా ఉన్నారంటే
న్యాయంను తిరస్కరించే వాళ్ళు న్యాయంగా మాట్లాడడం లేదు, అన్యాయం మాట్లాడుతున్నారు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ కొరకు చేస్తా ఉన్నారు. నీతిని దుర్నీతిని నీతి గాయించే వాళ్ళు, అంటే అన్యాయం చేసి అదే న్యాయం అని చెప్పేసి చెప్పే వాళ్ళు ఉంటున్నారు. లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఆ అధికారులు, ఆ యొక్క అధిపతులు, ఆ ప్రిన్సెస్ వాళ్ళు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చే వాళ్ళుగా ఉంటున్నారు. ఈరోజు కూడా మరి న్యాయ వ్యవస్థలో ఎట్లుందంటే, మనం డబ్బు ఎక్కువ పే చేస్తే మరి డబ్బుతోటి జడ్జిలు కొనేవాళ్ళు, లాయర్లు కొనేవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. లంచం పుచ్చుకొని తీర్పు తెచ్చేవాళ్ళు, దుష్టత్వం జరిగించుట. అంతేకాదు దేవుని బిడ్డలు మరి చూస్తున్నాం, నరహత్య చేయుట ద్వారా, దుష్టత్వం జరిగిన ద్వారా యెరూషలేము కడతామంటున్నారు. నరహత్య చేయడం ద్వారా మేము ఏమి ఈ యొక్క సియోన్ను కడతామని చెప్పేసి అంటా ఉన్నారు. యాజకులు మరి ప్రీస్ దేవుని వాక్యం చెప్పాల, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్పించి ధర్మశాస్త్రం పాటించమని చెప్పాల్సిన యాజకులు ఈరోజు ఏం చేస్తుంటే కూలికి బోధిస్తామంట. అంటే మాకు పైసలు ఇస్తే మేము బోధిస్తాము. ఈరోజు కూడా అలాంటి పరిస్థితి మనం చూస్తాను ఈ సొసైటీలో. బట్ గాడ్స్ జడ్జ్మెంట్ ఇస్ దేర్. దేవుడు ఏమంటున్నాడంటే, నేను యూదాను ఏం చేస్తానంటే, చూడండి 12 వచ్చము 2:12 3:12 చూస్తుంటే, సియోను దుండమండు యెరూషలేము రాళ్లకు పలగను. యెరూషలేం అంటే ఆఫ్టర్ 150 years దగ్గరగా, అంటే 586లో యెరూషలేమును వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చి వేసేస్తారు. బబులోను వచ్చేసి, బబులోను సామ్రాజ్యం ఏలుతున్నటువంటి నెబుకద్నెజర్ వచ్చేసి యెరూషలేమును పట్టుకొని వాళ్ళందరినీ కూడా చెర తీసుకొని పోతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సిన్స్ దే హ్యావ్ కమిటెడ్. వాళ్ళు పాపం చేసే వలన దేవుడు, గాడ్ ఈస్ గివింగ్ ఎ లెసన్ టు దెమ్. మీరు చెరపట్టబడతారు మీరు చేసిన పాపం బట్టి. అండ్ గాడ్ ఇస్ ఎ రైచియస్ జడ్జ్. ఆయన మరి పాపం చేస్తే జడ్జిమెంట్ ఇస్తాడు. మరి దేవుని బిడ్డలుగా మనల్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే గాడ్ ఇస్ ద రైచియస్ జడ్జ్. ఆయన న్యాయం చేసినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, సియోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్లకు పగుతుంది, మందిర పర్వతం మరి ఉన్నత స్థలాలు, అంటే మీరు విగ్రహారాధన చేస్తారు, నాకు ఇవ్వాల్సిన ఘనత మీరు నాకు ఇవ్వడం లేదు దేవుడు అంటా ఉన్నాడు. మరి బబులోన్లో మరి నేను వెళ్ళుదును, మీరు బబులోన్కి వెళ్తారు. 4:10 చూసినట్లయితే మీరు బబులోన్కు వెళ్తారు. మీరు బబులోన్కి ఎందుకు వెళ్తారంటే మీరు చెరపెట్టబడతారు అని చెప్పేసి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బట్ దేర్ ఇస్ వన్ హోప్. నేను ఏమంటే యేసు ప్రభు, నేను శేషించిన జనాలను నేను తీసుకొని వస్తాను, వాళ్ళకు నేను శాంతి సమాధానం ఇస్తాను, వాళ్ళ సరిహద్దులను నేను విశాలపరుస్తాను అంటున్నాడు దేవుడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ హిస్ పీపుల్. ఎవరైతే ఆయన వాక్యం విని ఆయన్ను వాళ్ళ మాటలు ఆలకించి ఆయన ఆజ్ఞలు పడిస్తారో, ఆయన హీ విల్ ప్రొటెక్ట్ అండ్ హీ విల్ గైడ్ దెమ్. వాళ్ళను సమకూర్చి అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ అకార్డింగ్లీ. మరి దేవుని బిడ్డలు చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్టే, బెత్లెహేము ఎఫ్రతా యూదవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామంలో నా కొరకు ఇశ్రాయేలును ఏలబోడు బోవాడు నీలోండి వచ్చును. పురాతన కాలం మొదలు శాశ్వతము ఆయన ప్రత్యక్షముచుండెను. ఇప్పుడున్న మీరు అధిపతులు, మీరు న్యాయంగా లేరు, మీలో నెమ్మది లేదు, దుష్టత్వం ఉంది, హింసలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాజ్యము కూడా, ఏ ఒక వ్యవస్థ కూడా న్యాయం చేయడం లేదు. మనం ఇప్పుడు చూసుకున్నదే మోడర్న్ కంట్రీస్లో కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, డెమోక్రసీ ఉంది. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా కానీ న్యాయం జరగడం లేదు, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి సమయంలో గాడ్ వాంట్స్ టు రూల్ ఫైనల్లీ. చూసినట్టయితే నా కొరకు ఇష్టాలు నిలబోడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వచ్చినాడు కాదు, ఆయన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాడు. అంటే ఆది యందు వాక్యం ఉండేది, ఆది యందు నుంచి మొదటి నుంచి ఉన్న యేసుక్రీస్తు ఆయన మరి ఎప్పుడు వస్తాడంటే మరి బెత్లెహేము ఎఫ్రతాలో ఆ ఇష్టాలు నిలబడు ఆయనలో నుంచి వస్తాడు. ఒక మెస్సియా రాబోతున్నాడు. ఆ మెస్సియా ఎవరంటే ఆయన పురాతన కాలం నుంచి వచ్చినాడు. ఆయన మెస్సియా స్టార్టింగ్ నుంచి, అది స్టార్టింగ్ కాదు, ఆయన మొదటి నుంచి ఉన్నతడు. శాశ్వత కాలము ఉండేటువంటి యేసు ప్రభువు మరి మనకు వస్తున్నాడు. అండ్ హీ ఈజ్ రూల్. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యంలో నీతి న్యాయం ఉంటుంది, ఆయన రాజ్యంలో కనికరం ఉంటుంది, ఆయన రాజ్యంలో అన్యాయం ఉండదు. మరి ఆయన రాజ్యంలో ఉండడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఓవర్ టు బ్రదర్ సాగర్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. మెస్సియానిక్ విజన్ అన్ఫోల్డ్ చేస్తూ చాలా చక్కటి క్రిస్మస్ సందేశాన్నే ఇచ్చారు మీరు. అడ్వెంట్ సీజన్ 2 రోజుల్లో బిగిన్ కాబోతుంది. ఏ, ముఖ్యంగా దేవుని మాట వినాలి, వినుట వల్లనే విశ్వాసం పెరుగుతుంది. అవిశ్వాసం వల్ల, తిరుగుబాటు వల్ల, ఐడోలేటరీ వల్ల, అప్రెషన్ బై కరప్ట్ అఫీషియల్స్, ప్రిన్సెస్ అయితేనేమి, ప్రీస్ట్లు అయితేనేమి, ఎవ్రీవేర్ కరప్షన్ రిడన్ సొసైటీని మీరు ఉదహరిస్తూ కింగ్ ఆఫ్ కింగ్స్ వస్తున్నాడు అని చెప్పేసి బబిలోన్ క్యాప్టివిటీ గురించి కూడా మీకు ఆ గ్రంథంలో రాయబడిన అంశాన్ని మీరు ఉదహరించారు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నౌ వీ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. హౌ డస్ మీకా బ్యాలెన్స్ గాడ్స్ జడ్జిమెంట్ విత్ హిజ్ మర్సీ? దేవుని తీర్పును మరియు క్షమను ఎలా సమతుల్యం చేశారు? సార్, యూ హ్యావ్ 10 minutes టైం. థ్యాంక్ యూ. అంటే మీకా గ్రంథం మొత్తం మనం చూసుకున్నట్లయితే దానిలో ఏ అంశాలు అయితే ఆయన లేవనెత్తాడో, ఏ అంశాలు అయితే చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాడో ఆ అంశాలని మనకి జనరల్గా సిఎస్ఐలో ఉంటుంది, మనల్ని మనం పరీక్షించుకుందాం అనేది, అది చెప్తారు ప్రతి ఆదివారం. సో ఈ అంశాలను తీసుకొని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి, నేను ఎక్కడ సరిగ్గా ఉన్నాను, ఎక్కడ సరిగ్గా లేను అనేది చూసుకుంటా వస్తే 7వ అధ్యాయం ఒకసారి చూస్తే 7వ అధ్యాయం 2వ వచనంలో, భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేతికై పొంచి ఉండి వారే, ప్రతి మనుషుడు కిరాతుడే, తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతో కీడు చేయి పూనుకొందురు. అలా చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి దానిలో ఆయన ఏమన్నాడంటే మళ్ళీ 4వ వచనంలో, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా నుందురు. సో ఇక్కడ మన క్రైస్తవులు, సో ఇప్పుడు మనం ముళ్ళులాగా ఉన్నాం, వాళ్ళకి మనము మన సంఘాలు ముళ్ళులాగా ఉన్నాం, ముళ్ళ కంచెల్లాగా వాళ్ళకి ఉన్నాం మనం. అందుకని ఆ ముళ్ళుని ఏరిపారేయాలి అనేది వాళ్ళకి ఆ విజన్తో, ఆ ప్రణాళికతో వాళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సో ఇది గమనించుకుంటూ మనం పరీక్షించుకోవాలి. నేను నీతిగా మనం దీన్ని గమనించుకుంటా చేయాలి. ఒకసారి 7వ వచనం చూస్తే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తకు నా దేవుడి కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. సో ఇక్కడ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంటే, ఎప్పుడైతే నన్ను నేను పరీక్షించుకొని, నన్ను నేను సరిదిద్దుకొని, నన్ను నేను దేవుడి సన్నిధిలోకి వచ్చి క్షమాపణ కోరుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు చెప్పాడు. 9వ వచనం చూడండి, నేను యెహోవా దృష్టికి పాపం చేసేది కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయ తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. సో నేను తప్పు చేశాను కాబట్టి నా తప్పును క్షమించి ఆయన మళ్ళీ ఇది చేసే వరకు నేను, దేవుడి పక్షాన ఇది చేసే వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. దాని టైం ఫ్రేమ్ ఏం లేదు. కోపాగ్ని ఉంటుంది, ఫిక్స్డ్ అనేది కాదు. ఇవాళ మనకి శిక్షలు విధిస్తున్నారు కదా కోర్టులో, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లైఫ్ ఇట్లా వేస్తున్నారు కదా, అట్లా కాదు దేవుడిది. సో ఎప్పుడైతే నన్ను నేను ఎంత తొందరగా దేవుడి సన్నిధిలోకి వచ్చి నన్ను నేను మార్చుకొని, మారు మనసు కలిగి, నన్ను నేను క్షమాపణ కోరుకొని దేవుడి సన్నిధిలోకి వస్తానో, ఆయన కోపాగ్ని వెంటనే తగ్గిపోతుంది. సో ఈ హోప్ను మనకు ఆయన ఇచ్చాడు స్పష్టంగా. దాన్నే మనం ఇంకొకసారి చూస్తే 15వ వచనం చూడండి, ఐగుప్తు దేశం నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపడుతును, అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవులు చెవిడెక్కిపోవును, సర్పములాగు వారు మందు నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగు వల్లే తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు, నిన్ను బట్టి భయమునందురు. సో దేవుని సన్నిధిలోకి వాళ్ళు ఎలా వస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరిని బట్టి భయం పొందాలి? సో మనతో దేవుడు ఉంటే ఖచ్చితంగా మనం ఉంటే వాళ్ళు భయపడతారు. ఆ రోజు వాగ్దాన భూమిలోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని బట్టి భయపడిపోయారు. యెహోషువ ఇజ్రాయెల్ని బట్టి వాళ్ళందరూ భయపడిపోయారు. కనాన్ దేశంలో వాళ్ళందరూ భయపడిపోయారు. అమ్మో అని ఎవరికాళ్ళే కాంప్రమైజ్ అయిన ఉన్నారు, ఎదిరించి యుద్ధం చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దీన్నే మనం ఒకసారి
పరిశీలించి చూసుకుంటే 18లో చూడండి ఒకసారి. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? వారిని క్షమించు దేవుడు అయిన నీవు నీతో సమానుడు అంటే ఎవరైనా అతిక్రమములు చేస్తే వాళ్ళని క్షమిస్తాడు దేవుడు. వాళ్ళ క్షమాపణలోకి వచ్చి వాళ్ళని క్షమిస్తాడు, మనలే కాదు. సో అటువంటి దేవుడు ఉన్నాడా? సో నీ వంటి దేవుడు లేడని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే ఏంటి? దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. ఇవాళ ఎందుకు అలౌ చేస్తున్నాడంటే వాళ్ళు మార్పు పొందడం కోసం, వాళ్ళు తమను మార్చుకొని దేవుడి సన్నిధికి వచ్చి మోకరించడం కోసం. ఆ పని ఎవరు చేయాలి? ఇవాళ మన మీద ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, మన మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళలో మార్పు రావాలంటే వాళ్ళ కోసం ఎవరు ప్రార్థించాలి? వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తామా? వాళ్ళతో మనం శత్రుత్వం పెట్టుకొని వాళ్ళని దేవా వాళ్ళని శపించు, వాళ్ళని నాశనం చేయని ప్రార్థన చేస్తామా? ఏంటి అనేది మన ముందుంది ఆ ప్రశ్న. వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించే ప్రయత్నం మనం చేస్తామా, లేదా దేవా వాళ్ళని నువ్వు శిక్షించంటావా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇది కూడా ఉంది. సో అట్లాగే ఒక్కసారి 19 కూడా చూస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను నంచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధంలో నీవు పడవేతువు. సో మనం క్షమిస్తా అంటున్నాడు. ఎందుకు క్షమిస్తా అంటున్నాడు? మనం క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా క్షమిస్తా అంటున్నాడు. సో ఇది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఇఫ్ యూ కెన్ జస్ట్ గో టు Deuteronomy 30. ఎట్లా మనం జీవించాలనేది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6-10 వచనాలు. 6లో చూడండి. మరియు నీవు బ్రతుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. సిమిలర్లీ 10లో కూడా ఒకసారి చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. సో ఇక్కడ చాలా స్పష్టంగా రాసి ఉంది. సో ఎక్కడ చూసినా మన బైబిల్లో ఇవే ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన ఏవైతే మనకి ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆ వాక్యానుసారం మనం జీవించాలి. ఆయన మనకి ఇచ్చిన దానిలో మనం ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఉంటామో మనకు అక్కడ ఏముంటుందంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండం 32 కూడా చూడండి ఒకసారి. 30-34. 32వ అధ్యాయం 30-34. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలును. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం ఉంటుంది కాదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అలౌ చేయింది మనకు రాదు పనిష్మెంట్. దేవుడు ఎందుకు అలౌ చేస్తాడు? ఎప్పుడైతే మనం ఆజ్ఞని మీరి మనం జీవిస్తామో దేవుడు అప్పుడు అలౌ చేస్తాడు. లేదా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడైనా అలౌ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఒకసారి చూడండి. ఇక్కడ కిందకి వెళ్తే 32లో, వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూరము విషము. అది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. సో ఇట్ ఈస్ ఫర్ us టు ఫాలో. మనం ఏది మంచిని ఎంచుకుంటామా, చెడుని ఎంచుకుంటామా అనేది అన్ని మన ముందు ఉన్నాయి. ఇట్ ఈస్ ఫర్ us టు ఇది. దీనిలో ఎందుకంటే ఒకటి మనం రిలేటెడ్ టు ది ప్రెసెంట్ సొసైటీ చూసుకుంటే మేజర్గా ఎక్కడ వస్తుందండి ప్రాబ్లం? వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ టెంప్టేషన్స్ సరౌండింగ్ అస్. చేతిలో సెల్ ఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే, టీవీల దగ్గర నుంచి మొదలు పెడితే, సినిమాల దగ్గర నుంచి మొదలు పెడుతుంటే, ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే లిక్కర్ అట్ యువర్ డోర్ స్టెప్స్. సో లిక్కర్ అట్ యువర్ డోర్ స్టెప్ విత్ ఫ్రీ డెలివరీ అనే పాలసీలోకి వచ్చేసింది, ఎస్పెషల్లీ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చిన్న విలేజెస్లో కూడా వీఆర్ ఈజీలీ గెటింగ్ అవుట్లెట్స్ ఆర్ దేర్. ఈ బెల్ షాప్ రూపంలో అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇటువంటి టెంప్టేషన్స్ ఉన్నప్పుడు సహజంగా టెంప్ట్ అవుతారు. సో టెంప్ట్ అవుతున్నప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు కట్టేల్ దెమ్? వాళ్ళ టెంప్టేషన్లో పడకుండా మనం ఎలా వాళ్ళని నడిపిస్తాము? నా సహోదరుడు పడిపోతున్నప్పుడు నా సహోదరుడిని నేను మళ్ళీ తిరిగి ఎలా నడిపిస్తాను? అట్లా రకరకాల టెంప్టేషన్స్ అన్ని కూడా తీసుకున్నప్పుడు మనం రాకడికి అతి సమీపం ఉన్నాం కాబట్టి సంఘంగా మనం ఏ రోల్ ప్లే చేస్తాం? సంఘ పెద్దలుగా మనం ఏ రోల్ ప్లే చేస్తాం? సంఘ కాపరిగా ఏ రోల్ ప్లే చేస్తాం?
దీన్ని తీసుకొని మీకాలో చాలా స్పష్టంగా ఆయన మనకి ఇచ్చాడు. ఆ కొలబద్దలను మనం పెట్టుకొని మనల్ని మనం పరీక్షించుకొని వాట్ ఈస్ అవర్ రోల్, వేర్ ఆమ్ ఐ, నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నేను నా సంఘం పట్ల నేను ఎలా వ్యవహరించాలి అనే దాన్ని మనం ఖచ్చితంగా చేసుకున్నట్లయితే మనం అందరూ కూడా దేవుడు రాకడ కొరకు ఖచ్చితంగా సిద్ధపడతాం, పరలోక రాజ్యంలో స్థానం పొందుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, చక్కటి స్పిరిచువల్ మెసేజ్ని అందించారు. మూడే మూడు ప్రశ్నించాలి, సరిదిద్దుకోవాలి, దేవుని క్షమాపణ పొందాలి, అప్పుడు మీకు న్యాయం లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ చాలా చక్కగా మీరు మోడర్న్ డే క్రిస్టియన్స్కు చక్కటి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలుగవ ప్రశ్న గౌరవనీయులు పాస్టర్ గారికి, మతం పేరుతో జరుగుతున్న అన్యాయం, కుల వివక్ష, అవినీతి తదితర సమస్యలతో సతమతమవుతున్న భారతీయ క్రైస్తవులకు మీకా సందేశం ఏమి ఉద్బోధిస్తుంది? సార్, యూ హ్యావ్ 10 minutes ఫర్ దిస్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకా గ్రంథం మనం చూసినట్లయితే దేవుడు మరి మీకా ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మతం అంటే ఏంటి, ఏంటి నిజమైన మతం ఏంటి, మరి దేవుడు నిజంగా మతాన్ని ప్రోత్సహిస్తున్నాడా? మరి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు చేయవలసింది ఏంటి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిచువల్స్. మీరు నాకు పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్దవి కట్టించడం కాదు ఇంపార్టెంట్. మీరు నాకు దహన బలులు తెచ్చిన లాభం లేదు, మీరు నాకు వేలాది పొట్టేలు తెచ్చిన లాభం లేదు, మరి ఇంకా విస్తారమైన తైలము అంటే నువ్వు ఎంత పైసలు ఇచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయను. నేను వాట్ ఐ వాంట్, నేను నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నా అంటే దేవుడు ఏమంటుంటే, నా న్యాయముగా మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. దేవుడు మనకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు. ఏం చేసినాడు? ఇన్ఫార్మ్ చేసినాడు, మీరు న్యాయంగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుచు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా అని అడుగుతున్నాడు. సో దేవుని బిడ్డలుగా రియల్ క్రిస్టియన్, రియల్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రత్యేకపరచబడిన బిడ్డలుగా మనము న్యాయంగా నడుచుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేయవద్దు. మనం ఏం చేయాలంటే మనము న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి. మన చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా బాధల్లో, కష్టాల్లో ఉంటే, మరి అవసరాల్లో ఉంటే ఆ అవసరాలు తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి, వాళ్ళను కనికరించాలి, దయ చూపాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి, దేవునితో కలిసి నడవాలి, దీన మనస్సు కలిగి నడవాలి. దేవుని బిడ్డలుగా మరి మనము ఏ విధంగా నడుస్తున్నాము? మరి దేవునికి ఏంటంటే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. కీర్తనలు 51:17 చూసినట్లయితే, విరిగి నెలిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. గాడ్ వాంట్స్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే నీ హృదయంలో మార్పు రావాలి. నీ పైన ఎన్ని చేష్టలు ఉన్నా కానీ నువ్వు సోకాల్డ్ రిలీజియస్ ట్రెండ్, మీరు డ్రెస్సులు మార్చుకోవడము, అలంకారాలు లేసుకోకపోవడము, మరి ఇవన్నీ కాదు. మీ హృదయంలో మార్పు కావాలి. విరిగి నలిగిన హృదయంను దేవుడు అలక్ష్యం చేయడు. దేవుని బిడ్డగా ఆర్ వి డూయింగ్ దట్? గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ పీపుల్. దేవుని మాట వినే బిడ్డలను దేవుడు ఆయన కాపాడుతాడు. మరి అంతేకాదు, వాళ్ళను నడిపిస్తాడు, వాళ్ళకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలుగా ఇక్కడ చూసినట్లయితే మీకా గ్రంథంలో ఎస్పెషల్లీ గాడ్ కేర్స్ హిస్ పీపుల్. 2:7 చూసినట్లయితే, మరి యథార్థంగా ప్రవర్తించేవారికి నేను క్షేమ సాధనలుగా చూస్తాను. 4:7 చూస్తే కుంటి వారిని మరి శేషంగాను దూరంగా వెళ్ళగొట్టినటువంటి బలమైన జనంగా నేను చేస్తాను. నేను బలంగా చేస్తాను. మీరు నా మాట విని నా ఆజ్ఞలు పాటిస్తే, నా చిత్తం నెరవేరిస్తే నేను మిమ్మల్ని బలమైన జనంగా చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడినా, ఎంత చెదిరిపోయినా వాళ్ళందరినీ తీసుకొని నేను దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. అదేవిధంగా 5వ వచనం
7వ వచనం చూసినట్లయితే, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుషులు ప్రయత్నం లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడే వర్షములను ఆయా జనముల మధ్య ఉందరు. గాడ్స్ బ్లెస్సింగ్ ఉంటుంది. శేషించిన బిడ్డలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఎవరితో సంబంధం లేదు. నీవు ఈ విశ్వాసంలో జీవిస్తే దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చి ఆయన బిడ్డ చేసుకొని ఆయన ప్రజలుగా నిన్ను గుర్తించుకుంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు యెహోవా కురిపించు మంచు వలె ఉంటావు, నరులు గడ్డి మీద వర్షం వలను. అంటే యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. యాకోబు సంతలో శయించేవారు అన్ని జనుల మధ్యలో అనేక జనములను అడవి మృగంలో సింహం వలె ఉంటారంట. అంతేకాదు, కింద చూసినట్టు లోపల కొదమ సింహం వలె ఉందరు. అంటే మనము దేవుని బట్టి, దేవుడు ఇచ్చే మన ధైర్యాన్ని బట్టి మనం సింహం వలె, కొదమ సింహం వలె ఉంటాం. భయపడం మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిస్ పీపుల్. దేవుడు మరి ఆయన ప్రజలను చూసింది. 7:18 చూసినట్లయితే, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి. నువ్వు ఒకవేళ పొరపాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని క్షమించేస్తాడు, పరిహరిస్తాడు. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమమైన దేవుడు ఉన్నాడు. గాడ్, మీకు ఆ యొక్క మీనింగ్ వచ్చేసింది. దేవునితో సమానమైన వాడు ఎవరున్నారు? మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయనతో సమము ఇంకా ఎవరు లేరు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఆయన బిడ్డలు, ఆయన శేషించే ప్రజలు. ఆయన కనికరం చూపించేవాడు. ఆయన కనికరం చూపిస్తాడు, మనం కూడా కనికరం చూపించాలా? ఆయన కనికరం చూపడే సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం వచ్చాడు. అది ఆయన యొక్క యాట్రిబ్యూట్. ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన కనికరించే దేవుడు, నీ పాపలను పరిహరించేవాడు, మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. ఈస్ ద గాడ్స్ అట్రిబ్యూట్స్. ఈజ్ సో కైండ్. ఆయన బిడ్డలను ఆయన పొరపాటు చేసినా మరి జాలిపడేటువంటి దేవుడు. అంతేకాదు, మన పాపములన్నింటినీ మూటగట్టి సముద్ర అగాధంలో వేస్తా అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీ పాపలు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. సో గాడ్ హ్యాస్ గివెన్ సో మెనీ ప్రివిలేజెస్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు మనకు ఎన్నో ప్రివిలేజెస్ ఇస్తున్నాడు. నేను ఉండాను నీకు తోడుగా, ఐ విల్ బి విత్ యూ అని దేవుడు అంటాడు. ఎప్పుడంటే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం. ఆయన్ను మనం ఆరాధించాలా? ఆయన్ను ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. దేవుని బిడ్డలుగా మనం నిజంగా ఆయన్ను ఆరాధిస్తున్నామా? విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉంటున్నామా? అంతేకాదు, న్యాయంగా మనం నడుచుకుంటున్నామా? కనికరమును ప్రేమించుతున్నామా? మరి దీన మనసు కలిగి ఉంటున్నామా? ఈ యోహాన్ మరి దేవుడు ఇదే మాటలు అంటా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 23:23 చూసినట్లయితే, మరి వేషధారణ శాస్త్రారా పరిచయాలరా, పుదీనా సోపులో మీరు జీలకర్రలో పర్యం చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటి? న్యాయంను, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టినారు. న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, విశ్వాసం విడిచిపెట్టాలి. అంటే దేవునితో నడవడము అనేది విశ్వాసంతో కంపేర్ చేసినాడు యేసు ప్రభు. నువ్వు దేవునితో నడవంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞ యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నీ కొరకు మరి ప్రాణం పెట్టాడని విశ్వాసం ఉంచాలి, నీ పాపం ఒప్పుడు క్షమించేసి నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకున్న విశ్వాసం ఉంచాలి, ఆయన నడిపిస్తాడు, నిత్య జీవంలో చేరుస్తాడని విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం వాటిని కోల్పోకూడదు. మనం దేవుని బిడ్డలుగా గాడ్ హ్యాస్ గివెన్ us ఇన్స్ట్రక్షన్స్. God is not interested in the church buildings. God is not interested in the rituals. God wants your heart. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను సరి చేసుకున్నావా లేదా? మరి నీ యొక్క పరిస్థితి ఏంటి? ఎక్స్టర్నల్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్గా నువ్వు ఎన్ని చేసినా నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎన్ని చేసినా నేను చేయనా? న్యాయంగా ఉన్నదా? నేను ఐగుప్తులో నుంచి నేను తీసుకొని వచ్చిన, నేను విమోచించిన, మళ్ళీ మేము నడిపించడాకే నేను మోషను, అహరోను, మిరియామును పంపించిన. నీవు నీతి కార్యం జరిగించినట్లు మోయాబైన బాలాకు యోచించిన దాన్ని శపించి ఆయన చెప్పిన దాన్ని నేను నీకు ఆశీర్వాదం కలుగుటగా చేస్తా. బిలామును ఖర్చు చేయమంటే, శపించమంటే నేను ఆశీర్వదించిన.
షిత్తి మొదలుకొని గిల్గాల్ వరకు జరిగిన వాటిని మనసు తెచ్చుకునే వాట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ యూ హావ్ రిసీవ్డ్ సో ఫార్. నువ్వు మర్చిపోతున్నావా? నీవు ఈరోజు ఇక్కడ ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నో ఆపద నుంచి, ఎన్నో కష్టం నుంచి, ఎన్నో ఇక్కట్ల నుంచి తప్పించి నిన్ను ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నీతో ఉంటాడని నువ్వు నమ్మలేవా? గాడ్ హెస్ కౌంట్ యువర్ మెనీ బ్లెస్సింగ్స్. మనం పాడపడతాం. దేవుడు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని మర్చిపోతున్నామా? చిన్నప్పటి నుంచి మనకు ఎన్నిసార్లు మన ప్రాణంలో చనిపోయి మన ప్రాణంలో మరి విసిగించబడినాయో, కానీ దేవుడు నెమ్మదిచ్చాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే గాడ్స్ గ్రేస్, దేవుని కృప. మరి ఆ కృపను మనం అనుభవిస్తామా? దేవుడు యేసు ప్రభు నీ కొరకు నాకు పంపించాడు, అది ఆయన కృపనే కదా. ఆయన విశ్వాసంతో కృప చేత మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడినారు అంటే ఏంటంటే యేసైనందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు దేవుని బిడ్డలకు ఒక స్పెషల్ ప్రివిలేజ్ అంటే గాడ్ హస్ గివెన్ us గ్రేస్. ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ గ్రేస్? ఆ గ్రేస్ అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. ఈరోజు ఎన్నికలేని మనల కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. హౌ గుడ్ ఇస్ గాడ్! దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు కదా. మరి ఆ దేవుని యందు మనం నిజంగా విశ్వాసం ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మరి గాడ్ హ్యాస్ ఎ పర్పస్. మరి మనము దేవుని మరి నిజంగా మరి మన హృదయంతో ఆహ్వానించి మరి మన హృదయంలో చేర్చుకొని ఆయనకు ఇష్టమైన రీతిగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మరి అవన్నీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గాడ్ డజంట్ లైక్ మరి అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని సహించడు. దేవుని వాక్యంలో ఏముందంటే అన్యాయం చేయు వారి ఇళ్లలో అన్యాయం చేసి సంపాదించిన సొత్తులు చిన్నదిగా చేయబడిన హేయమైన కోలయు ఉన్నవి కదా. త్రాసును తప్పురాళ్ళు సంచి ఉంచుకొని నేను పవిత్రుడు అగుదునా. ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవాలా, మనం అన్యాయము మోసం ఏమైనా చేస్తున్నామా? తప్పుడు రాళ్ళు, తప్పుడు తూనికలు ఉన్నాయా మన దగ్గర? అవి ఉంటే తీసేసేయాలి. పార్షియాలిటీ ఉండకూడదు. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. నేను మనము పార్షియాలిటీ చూపించకూడదు, మోసం చేయకూడదు, కొంతమందిని మోసం చేసి. మరి ఇలాంటి చేస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు రెక్టిఫై. తండ్రి ఏం చేస్తాడంటే శిక్షించి దగ్గర చేర్చుకుంటాడు. మరి దేవుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మరి మనలో అధిపతులు బహుమానం కోరుతురు, గిఫ్ట్ కావాలి మనకు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తారు. మోసపు కోరికలు ఇవన్నీ ఉంటాయి. బట్ ఆర్ యు ఏ చైల్డ్ ఆఫ్ గాడ్? వీళ్ళలో ఆర్ యు ఏ స్పెషల్? నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నా దేవుడు నా రక్షకుడు, నా కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హీఈస్ గోయింగ్ టు గివ్ మీ ఏ న్యూ లైఫ్. నూతన సృష్టిగా నిన్ను చేయబోతున్నాడని నేను విశ్వసించుతున్నాను. నీ పాపములు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి నీవు పరిశుద్ధుడిగా జీవించాలని అనుకుంటున్నావా? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు అబండెంట్లీ. ఆయన శేషించిన జనంలో ఆయన కాపాడుతూ ఆయన నడిపించేటువంటి వాడు. ఆయన రాజ్యము అంటే ద రెమినెంట్ పీపుల్, అంటే దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దే లివ్ ఫర్ ఎవర్ విత్ గాడ్. నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని కోరిక. ఎందుకంటే గాడ్స్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, దేవుని బిడ్డలుగా చూసినట్లయితే 4వ అధ్యాయంలో చూసిన క్లియర్గా ఉంది. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందంటే జెరూసలేం ఈజ్ ద క్యాపిటల్. అన్యజనుల్లో యెహోవా మందిరము పర్వతం శిఖరం ప్రవాహములు వచ్చినట్లు జనులు దానిలోకి వస్తారు. అనేక జనులు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంట్రీస్, ఆల్ ట్రైబ్స్, ఆల్ లాంగ్వేజెస్. అందరికీ మరి ఆ దేవుడు అన్యజనులు అనేకులు సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకును బయలువెళ్ళును. అంటే ఆయన రాజ్యంలోకి ఫ్రమ్ ఆల్ పీపుల్, ఆల్ ట్రైబ్స్, ఆల్ తెగలు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. అది అనేది ఇట్స్ అన్ యూనివర్సల్. దేవుని రాజ్యం యూనివర్సల్ అంటే అందరి కొరకు, కొంతమంది కొరకు, నాట్ టు ద లిమిటెడ్ పీపుల్. దాంట్లో వర్గాలు లేవు, దాంట్లో భేదాలు లేవు, పక్షపాతం లేదు. అండ్ గాడ్స్ గవర్నమెంట్లో పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడ యుద్ధాలు ఉండవు, ఆ కత్తులు గిత్తులు కటారులు ఉండవు. అండ్
దేవుని రాజ్యంలో నెమ్మది కాదు, అండ్ దేర్ విల్ బి ప్రాస్పెరిటీ. నాలుగో వచనంతో ఎవరికి భయం లేకుండా ప్రతివాడు ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. ప్రాస్పెరిటీ. దే విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. అంజూరపు చెట్టు ఎంజాయ్ చేస్తాడు, ద్రాక్ష చెట్లు ఎంజాయ్ చేస్తారు, ద్రాక్ష పండ్లు ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, గాడ్ ఇస్ గోయింగ్ టు రూల్ విత్ రైచియస్నెస్. నీతిమంతుడైన రాజ్యము, నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిగా పరిపాలిస్తాడు. ఆయన శాశ్వత కాలం సీయనుకుండేందుకు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉంటున్నాడు. గాడ్ ఈస్ ద కింగ్. హీఈస్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. మనల్ని దూరంగా వెళ్ళగొట్టిన వారిని దగ్గర చేర్చుకొని మనల్ని రూల్ చేసేటువంటి దేవుడు. సో మీకా ద్వారా ఆర్ యు యాక్సెప్టింగ్ ద దేవుణ్ణి రాజుగా నువ్వు స్వీకరిస్తున్నావా? ఆయన నిత్య రాజ్యంలో ఉండాలనుకుంటున్నావా? మరి ఉండాలనుకుంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, న్యాయంను కనికరంను ప్రేమించాలి, దీన మనస్సు కలిగి ఆయనతో నడవాలంటే అర్థం ఏంటంటే ఆయన యాక్సెప్ట్ చేయాలి. హీఈస్ మై సేవియర్. యేసే నా కోసం, నా పర్సనల్ సేవియర్. నా కోసమే ఆయన వచ్చాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసమే రక్తం చిందించాడు అని నువ్వు విశ్వసిస్తే, ఆయన్ను అంగీకరించిన వాళ్ళకు దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. నౌ యూర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన శాశ్వత రాజ్యంలో నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మీకా ద్వారా మెసేజ్ ఆఫ్ హోప్. పనిష్మెంట్ ఇవ్వడమే కాదు, అండ్ దేవుడు ఏం చేస్తాడంటే దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ అస్. వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ విత్ అవర్ లార్డ్, అవర్ కింగ్, ఇటర్నల్ కింగ్. ఆయన యేసు ప్రభు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, నిత్యము వెళ్ళేటువంటి దేవుడు. ఆయన రాజ్యంలో ఉండాలని ప్రభు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఓటు సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ గవర్నమెంట్ విత్ జెరూసలేం యాజ్ క్యాపిటల్. ఆ యొక్క కింగ్డమ్లో మనమంతా చేరాలంటే రిచువలిస్టిక్ క్రిస్టియన్స్గా ఉండరాదు. విరిగిన మనస్సు కలిగి టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేవునికి నీతిమంతులుగా మనం జీవిస్తూ, సింహం వలె నీతిని అనుసరిస్తూ, ఈ లోకంలో ఈ సంఘానికి, మన దేశానికి కూడా క్రైస్తవులు ఒక బ్లెస్సింగ్గా మారాలని ఒక మంచి హోప్ఫుల్ మెసేజ్ మీకా సందేశాన్ని వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5వ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. మీకా ప్రవక్త గారు చూపిన మార్గాన్ని మనం నేటి భారతదేశంలో ఎలా అనుసరించాలి, లీగల్ అండ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో వివరించవలసిందిగా మన అడ్వకేట్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మీకా గారు చాలా స్పష్టంగా దేవుడిచ్చిన ఏవైతే మనకి ధర్మశాస్త్రం ఉందో, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే వాటికి అనుకూలంగా చేసి ఉన్నాడు. మరి అప్పట్లో ఏంటంటే, ఇప్పట్లో పోల్చుకుంటే మనకి అప్పట్లో ఏంటంటే దేర్ వాజ్ నో అదర్ కాన్స్టిట్యూషన్. రాజులు, మిగతా దేశాల్లో రాజులు వచ్చే వరకు దేర్ వాజ్ నో అదర్ కాన్స్టిట్యూషన్. మనకున్న కాన్స్టిట్యూషన్ అలా బైబిలే. బట్ ఇవాళ ప్రజెంట్ సినారియోని మనం తీసుకుంటే వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అవర్ కంట్రీ. మన కంట్రీలో మనకు వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు అవాయిడ్ బై ది కాన్స్టిట్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైం విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది బైబిల్. మనకు అది మెయిన్. మనకున్న కాన్స్టిట్యూషన్ ఏంటి? బైబిల్. సో బైబిల్కి లోబడుతూ ఉన్న కాన్స్టిట్యూషన్లో మనం జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. దానికి బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, ఒకసారి రోమా అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం రోమా 2:9, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయం సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కాదు కానీ దేవుని వల్లనే కలుగుతుంది. మనం ఎవరి మెప్పు కోసం చూడాలి ఇప్పుడు? మనుషుల మెప్ప, దేవుని మెప్ప? ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనం దేవుడి మెప్పు కోసం మనం చూసుకోవాలి. దేవుడి మెప్పు కోసం మనం చూసుకోవాలంటే బైబిలే మనకి. బైబిల్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టిట్యూషన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వేర్ దేర్ ఈస్ అదర్ కాన్స్టిట్యూషన్, సో ఆ కాన్స్టిట్యూషన్ కూడా మనం లోబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
సో ఆ కాన్స్టిట్యూషన్ లోబడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్. ఇన్ఫార్మల్ నామ్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. కరప్షన్ ఈజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. ప్రైవేట్ సెక్టర్లో కూడా కరప్షన్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే జడ్జిమెంట్ ఈజ్ ఫర్ క్యాష్ ఆర్ ఈజ్ ఫర్ సేల్ అనే పరిస్థితి వచ్చేసింది. న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, అట్లాగే ఏ మిషనరీ చూసుకున్నా ఎవ్రీవేర్ కరప్షన్ ఈజ్ దేర్. ఈ కరప్షన్ ఉన్న క్రమంలో హౌ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ఇట్, ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతాం మనం ఈ కరప్షన్ని, ఎలా మార్పు తీసుకురాగలుగుతాం అంటే అక్కడే మళ్ళీ మనకి బైబిల్ వస్తుంది. సో వీ నీడ్ టు సీక్ అవర్ గాడ్, ఆస్క్ హిస్ హెల్ప్, ఆస్క్ హిమ్ టు టాక్ టు దెమ్, బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ దెమ్. మనగా మనం బోధిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మన బైబిల్ వాక్యాన్ని బోధిస్తూనే కాకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం అర్జించినప్పుడు ఖచ్చితంగా మనం మన దేశంలో కూడా మార్పు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ దట్ హ్యాస్ చేంజ్. ఆ మార్పు వస్తుంది, చాలా మంది అంగీకరిస్తున్నారు, చాలా మంది ఈ విశ్వాసంలోకి వస్తున్నారు, లేకపోతే ఈ మార్గంలోకి వస్తున్నారు. కాబట్టి మన మీద దాడి పెరిగింది. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఒక భయానక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మేము మైనార్టీస్ అయిపోతామేమో, వీళ్ళే మెజార్టీస్ అయిపోతారేమో అనే భయంలోకి వచ్చారు. కాబట్టి మన మీద దాడి పెరిగినాయి. అందుకని వాళ్ళు అంత ఎఫెక్టివ్గా అయ్యారు. సో ఇప్పుడు కూడా మనం కూడా ఏంటంటే వీ ఆల్సో నీడ్ టు క్లింగ్ ఆన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ స్ట్రాంగ్లీ. మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటూ దేవుడి సన్నిధిలోకి వచ్చి బలపెడుతూ మనల్ని మనం ఎప్పటికప్పుడే బలపరుచుకుంటూ వాళ్ళని మనం ఎలాగ నడిపిస్తాం అనే క్రమంలో ఖచ్చితంగా మీకా గారిని తీసుకొని ఏదైతే నువ్వు ఏం చేస్తే ఏమి అని చాలా స్పష్టంగా రాశాడు ఆయన. సో దాన్ని తీసుకొని అలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం మన దేశంలో దాన్ని అప్లై చేసుకుంటే, ఎందుకంటే మిగతా దేశాల్లో అసలు బోధించడానికే లేదు, చర్చికి వెళ్ళడానికే లేదు, అటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అటువంటిది మన దేశంలో మనం చర్చికి వెళ్ళగలుగుతున్నాం, బోధించగలుగుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. సో అవి మిగతా రాష్ట్రాలు పాకకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ ద రోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ కమ్స్. సో ఇక్కడ రోల్ ఆఫ్ క్రిస్టియన్ కమ్స్ అండ్ ద క్రిస్టియన్స్ షుడ్ ఓపెన్ దర్ ఐస్, సీ టు దిస్ వరల్డ్. నేనేదో ఆదివారం వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను, నేనేదో నా పని నేను చేసుకుంటే నేను నా కుటుంబం ఓకే, మేము చాలా సంతోషంగా ఉన్నాం, బాగున్నాం అనేది కాదు. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళందరూ కూడా మనం రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఒకటి మనల్ని రక్షించుకుంటూ వాళ్ళు కూడా రక్షణలోకి, ఆత్మల వారం కలిగి వాళ్ళని కూడా రక్షణలో కల్పించినప్పుడు ఖచ్చితంగా విల్ బి సేఫ్. అండ్ మీకా గారు ఇచ్చిన దాన్ని బట్టి దానిలో చాలా స్పష్టంగా రాశారు, అందరూ ప్రవాహం వల్లే వస్తారని ఉంది. సో ఎప్పుడు వస్తారు ప్రవాహం వల్లే? ఎప్పుడైతే దేవుడు మహిమను చూస్తారో, దేవుడి యొక్క శక్తిని చూస్తారో అప్పుడు వాళ్ళు వస్తారు. సో అది దానికి రోడ్ మ్యాప్ వేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం మన దేశంలో వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోకి మనం నడిపించడానికి మనకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మ్యూట్లో ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. నౌ వీ విల్ మూవ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్. గౌరవనీయులు పాస్టర్ గారి తుది సందేశము, ప్రార్థన మరియు ఆశీర్వాదంతో మన యొక్క పాడ్కాస్ట్ ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్ గారు. మరి ఈ సమయంలో లాస్ట్ ఫైనల్ గా దేవుడు మనతో మీకా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి వాట్ షల్ వి డూ? దేవునికి బలు అర్పించాలన్నా, దేవునికి ఏమైనా కావాలన్నా, మరి దేవునికి మరి విస్తారమైనటువంటి మరి తైలం కావాలన్నా, ఇవన్నీ చూస్తున్నట్లయితే దేవుడు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మరి రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరిగణించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దట్స్ అ పర్పస్. మనము దేవునికి బలియాగంగా మనం ఏమి తీసుకొని రావాల్సిన పని లేదు. మనమే మన శరీరంలో ఆయనకు సజీవ యాగంగా సమర్పించాలి. అంటే మన శరీరంలో మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన శరీరంలో మనము ఎట్లంటే అట్లా మరి చెడు అలవాట్లతోటి, చెడు సహవాసంతో, మనము మరి చెడు క్రియలతోటి మనం శరీరం నాశనం చేసుకోకూడదు. అంతేకాదు,
మరి మరి అందరితో మనం వద్దు. వీఆర్ స్పెషల్ పీపుల్, ప్రత్యేకపరచబడిన వాళ్ళు, యేసు రక్తంలో మనం కలగబడిన వాళ్ళం కాబట్టి మనము ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించాలి. సో దేవుని చిత్త ప్రకారం జరిగే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనతోటి మాట్లాడుతా ఉన్నాడు. మీకా ప్రవర్తన చూసినప్పుడు నిజంగా మీకా ఎటువంటి జీవితం చూసినాడు? ఆయన మోరిషత్లో ఏదో ఒక కామన్ మ్యాన్ ఆయన, బట్ దేవుడు ఏర్పడుతున్నాడు. ఎందుకు ఏర్పడుతున్నాడు? ఆయనకు ఒక భారం ఉంది. ఆయన ద్వారా మాట్లాడుతుంటే ఆయనకు ఎంత బాధైందో. అయ్యో షోమ్రోను నాశనం అయిపోతుంది, చేని రాళ్ళు పోతున్నాయే అని చెప్పేసి ఆయన ఏమంటుంటే ఆయన ప్రలాపిస్తున్నాడు. 1వ అధ్యాయము మరి 8వ వచనం చూసినట్లయితే, నేను చూచి కేకలు వేచి ప్రలాపించున్నాడు. హి హాజ్ ఎ బర్డెన్ ఫర్ ది ఇజ్రాయలైట్స్. అయ్యో ఈ షోమ్రోన్ పోతుందే, ఇజ్రాయల్ అందరూ చెందిపోతారే అని ప్రలాపిస్తున్నాడు. అంతే ఏమంటాడు, నక్కలు అంట, నిప్పు కూడా మూలుగునట్లు మూలుగుతున్నాయంట. బర్డన్. మనకు కూడా అయ్యో వీళ్ళందరూ ఇంకా యేసయ్యని నమ్మలేదే అని మనకు మీకా లాంటి భారం కలగాల, ప్రలాపించాలా, ఇతరుల కొరకు ఏడవాలి. అది దేవుడి యొక్క ఉద్దేశము. 8వ వచనం చూసినట్లయితే 3:8 చూసినట్లయితే, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలుకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశం చేత బలంతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. అంటే ఇశ్రాయేలుకు, యూదులకు వాళ్ళ పాపాలు, వాళ్ళ దోషాలను వాళ్ళు తెలియజేయాలా, వాళ్ళకు తీర్పు తీర్చాలా, వాళ్ళతో ధైర్యంతో మాట్లాడాలా, నింపబడి ఉండాలా. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇంకా సరెండర్ టు గాడ్, దేవునికి సమర్పించినాడు. అందుకనే ఏం చేసినట్టు దేవుడు ఏం చేసినట్టే ఆయనతో మాట్లాడుతుంది. యెహోవా ఆత్మావేశం చేత, బై గాడ్ స్పిరిట్. ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు అంటే గాడ్ హ్యాస్ టు హెల్ప్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలా. సువార్త పని నీ సొంత పని కాదు, అది దేవుని పని. దేవుని పని నువ్వు చేయాలంటే దేవుడే నీకు శక్తి ఇవ్వాలా, దేవుడే నీకు తెలివి జ్ఞానం ఇవ్వాలా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నీవు ప్రకటిస్తావు, పాపం నువ్వు ఒప్పకను చేస్తావు. అంతేకాదు నీవు తీర్పు తీరగలుగుతావు, ధైర్యంతో నింపబడతావు, బలముతో చెప్పగలవు. అది సో మీకా ప్రిన్సిపల్స్ మనం అప్లై చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామా లేదా? మన పరిచర్యలో, మన స్వార్థ ప్రకటనలో, మన జీవితంలో మనం సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా నీవు పరిశుద్ధంగా జీవించలేవు. ఆయన నడిపించాలి నిన్ను. హీ హాస్ టు గైడ్ యూ. మినిస్ట్రీ, పరిచర్య అంటే పరిశుద్ధాత్మ దేవుని వల్లనే నువ్వు చేసే క్రియ, నీ సొంతంగా చేయలేవు. ఈరోజు అపోస్తల కార్యం చెప్తుంటే అపోస్తల కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా చేసినటువంటి కార్యాలు వాళ్ళు సొంతంగా చేయలేవు. కాంట్ డూ. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా దేవుని సహాయం కోరాలి. ఫైనల్ గా 7వ అధ్యాయం 7వ వచనంలో మరి మీకా ఏమంటారంటే, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. యు హావ్ టు వెయిట్ ఫర్ గాడ్. ఆయన కొరకు ఎదురు చూడాలన్నాను. ఆయన నాకు కావాలి, ఆయన సన్నిహితంగా ఉండాలి, ఆయన సహవాసం కావాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి, అది ఎదురు చూడాలా. ఐ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్. రక్షణకర్తగా ఉన్న దేవుని కొరకు నేను కనిపెట్టున్నాను. హీ ఈజ్ మై సేవియర్. నా పాపాలను ఎవరు క్షమించలేరు. నా పాపాలను నేను నా మంచి క్రియల వల్ల, నా యొక్క గొప్పతనం ద్వారా నేను అందులో కలిగిపోలేను. ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ ద సేవియర్. ఆయన మార్గము, సత్యము, జీవమే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మరి ఏసేనందు విశ్వాసం ఉంచాలి. ఏసేనే నిన్ను పరిశుద్ధంగా చేసేటువంటి దేవుడు, నీ పాపములు క్షమించేసి పరిశుద్ధంగా చేసేటువంటి దేవుడు. ఆయన రక్తం నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. అండ్ హీఈస్ గోయింగ్ టు కమ్. ఆయన రాజ్యంలోకి నిన్ను నన్ను చేర్చుకుంటాడు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మనము ఆయన దగ్గర, ఆయన పర్సనల్ గా మరి రక్షకుడిగా స్వీకరించాలి, మన పాపంలో ఒప్పుకోవాలి. అప్పుడు మనం సిద్ధపడి ఉన్నట్లు. అది యేసయ్య వచ్చినప్పుడు మరి ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. లేకపోతే ఇంకొక ఛాన్స్ ఉంది, కానీ శ్రమలు, ఆ శ్రమలు నువ్వు నేను తట్టుకోగలమా? ఆ శ్రమల ద్వారా కూడా మనం దేవుడి దగ్గరికి రావచ్చు. కానీ ఎందుకు? దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ us వార్నింగ్స్. ముందే మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఇదే సమయం, ఇదే రక్షణ దినం అంటాడు దేవుడు. నాట్ టుమారో,
ఇప్పుడే ఇప్పుడే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించకపోతే ఆయన పర్సనల్ సేవియర్, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. దేవుని యొక్క మరి మీకు అలాగా నా రక్షణకర్త నా దేవుడు. జీసస్ ఈజ్ మై సేవియర్. ఆయన ప్రభు, ఆయన రక్షకుడు. దావీదు పట్టణం లేదు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే ఆయన హీ హాస్ కమ్ ఫర్ యువర్ సిన్స్. రక్షించకు, నువ్వు రక్షించిపోకుండా, నువ్వు నరకానికి పోకుండా తప్పించడానికి ఆయన వచ్చాడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఈరోజు నువ్వు ఆయన ముందు విశ్వాసం చూస్తే ఆయన రాజ్యంలో ఉంటావు, నరకానికి పోవు, పరలోకంలో ఆయనతో పాటు ఉంటావు, ఆయన రాజ్యంలో ఉంటావు. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా. గాడ్ హ్యాస్ గివెన్ us ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నాట్ మిస్. ఈ అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. మరి బుద్ధి కలిగిన వారు, లేకపోతే పండ మీద ఇల్లు కట్టుకున్న వారు ఎవరంటే ఆయన మాటలు విని ఆ చొప్పున జరిగించేవాడు, ఆ ప్రకారం చేయాల. వినడం కాదు, ఆలకించుడు ఆలకించుడు అన్నట్టు దేవుడు. మనం వినాలా, విని మనము ఆచరించాలి, ప్రాక్టీస్ లో పెట్టాలి. దెన్ విల్ బి బ్లెస్డ్. గాడ్ బ్లెస్. దేవుడు మేము దీవించిన దాకా చిన్న ప్రార్థనతో మనం క్లోజ్ చేసుకుందాం. అంటే పరిశుద్ధమైన ప్రేమల మాటలు దగ్గర మీకా ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన ప్రభా. మరి ఈ దేశంలో నాయన ప్రభా మా అధిపతులు, మా రాజులు, మా యాజకులు, మా ప్రవక్తలు ప్రభా ఎలా ఉన్నా కానీ ప్రభా, నేను నాయన నా పాపములు నేను ఒప్పుకొని, నేను నీ సన్నిధిలో నాయన ప్రభా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి, నాయన నీవు నా రక్షకుడు, నేను నీ యందు విశ్వాసం ఉంచితే నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకొని నీ రాజ్యంలో చేర్చే గొప్ప దేవుడని పర్సనల్ గా మేమందరం నాయన ప్రభా ప్రార్థించుటకు, నీ బిడ్డలుగా ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా మమ్మల్ని బలపరిచినారు ఆయన ప్రభా. ఇంకా ఎంతో మంది నాయన ప్రభా నీ యందు విశ్వాసం ఉంచగా నాయన తప్పు మార్గంలో వెళ్తున్నారు నాయన ప్రభా. కానీ నువ్వు అన్య జనులందరి కూడా ఏదో ఒక రక్షణ పొంది, ఎందుకంటే నీకు ఎవరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. యు ఆర్ ఎ లవింగ్ గాడ్ ప్రభా. నువ్వు ప్రేమగల దేవుడు, ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ బిడ్డలుగా నాయన ప్రభా నీ రాజ్య వ్యాప్త విస్తరణలో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నా. ప్రత్యేకంగా నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా నాయన నీ దాసులు నాయన ప్రభా, బ్రదర్ హేమసాగర్ బట్టి, బ్రదర్ డానియల్ విజయ్ గారిని బట్టి నాయన ప్రభా, పాస్టర్ సుభాష్ గారిని బట్టి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను. బిడ్డలను దీవించండి, వారి పరిచయం దీవించండి. వారి ద్వారా నాయన అనేకులు ఆశీర్వదింపుడు సహాయం తెచ్చండి ప్రభా. వింటున్న ప్రతి ఒక్క శ్రోతను పేరు పేరు వస్తే మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క నాయన ప్రభా, మరి మీకా ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు, మమ్మల్ని మేము సరి చేసుకోవాలా, ఆయన శాశ్వత రాజ్యంలో ఉండాలని ఆలోచన మేము కలిగి నీ యొద్దకు వచ్చుటకు, నీతో సంబంధం కలిగి ఉంటూ మాకు సహాయం దయచేయమని నీకే వేలాది స్తుతులు చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరిన మనకందరం వింటున్న ప్రతి శ్రోతకి ఇప్పుడు సదాకాలం చూడండి గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.